వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును రాబందుల్లా మింగేస్తున్నారు టీడీపీ నాయకులు. ప్రొద్దుటూరులో 45 రోజులు దసరా ఫెస్టివల్ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు వేలం నిర్వహించారు. 2,20,00,000కు వేలం దక్కించుకున్న టీడీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి ఇప్పటి వరకు 1,30,00,000 మాత్రమే చెల్లించారు. 45 రోజుల గడువు పూర్తయినా మిగతా 90 లక్షలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. డబ్బు చెల్లించడం లేదంటూ వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయించిన మున్సిపల్ అధికారుల్లో చలనం లేదు. దీన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. టీడీపీ నేతల అరాచకాలకు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. డబ్బు చెల్లించరని ఎమ్మెల్యే స్వయంగా చెప్తున్నారంటే దాని వెనక ఉన్న ప్రయోజనమేంటని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టిన అధికారుల తీరుపై మండిపడ్డారు రాచమల్లు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు సుమారు ₹1 కోటి లెక్క ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తా అంటే వరదాడి మనిషి మాడం సుధాకర్ రెడ్డి ఆ ఎగరగొట్టిన దాంట్లో 60 పైసలు కొండారెడ్డికి, 40 పైసలు ఎగరగొట్టిన నిర్వాహకులకు. మరి ఈ విధానంగా మున్సిపల్ చట్టంలో నిబంధనలను అతిక్రమించి కమిషనర్ వరదరాజుడి కోసం, వాళ్ళ కొడుకు కోసం, వాళ్ళ మనుషుల కోసం అని చెప్పి 25 లక్షలు లెక్క కడితే 2 కోట్లు కట్టకతలికే ఎగ్జిబిషన్ నిర్వహిస్తాడా? ఈ బుధుడికి ఎగ్జిబిషన్ అయిపోయి ఇంకా ఏమి లేదు, సామాన్లు ఊడవేరుకొని పోయేటప్పుడు కూడా ఇంకా ₹1 కోటి కట్టకుండా ఉంటే రాబట్టకుండా ఉన్నాడంటే ఇంకా ఏమనాలా కమిషనర్ను వరదరాడిని? కట్టడు అని చెప్పి వరదరాజరెడ్డి చట్టసభలో కౌన్సిల్లో మాట్లాడుతున్నా అంటే ఇంకా ఏమనాలా చెప్పను? అతను ఎమ్మెల్యే పదవికి అర్హుడా? ప్రజాధనాన్ని దోపిడీదారులు స్వాహా చేస్తా అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తా నీ నీటిలో నీ రక్షణలో వాళ్ళ పెట్టుకున్నావంటే నీ ఉద్దేశం ఏంది? నీ కొడుకు లాభం లేకపోతే, నీకు లాభం లేకపోతే నీకు రాజకీయ లాభం. ఒకటి రాజకీయ ప్రయోజనం నీ పార్టీ వాడు, 2 ఎగరగొట్టే దాంట్లో భాగం నీ కొడుకు. ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది.